హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో మీరైతే కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే చూసుంటారు అండ్ మీకు ఎంతో నచ్చింది అండ్ మూవీ అయితే చాలా పాన్ ఇండియా లెవెల్లో అయితే ఒక రేంజ్లో అయితే ఆడింది. సో ఇప్పుడు వినిపిస్తున్న ఎక్కువ రూమర్స్ ఏంటంటే సోషల్ మీడియాలో కేజీఎఫ్ 3 గురించి అయితే చాలా అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి అవేంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చాప్టర్ 3 గురించి మాట్లాడుకుంటే కనుక మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఇది చాప్టర్ 2 ఇప్పుడు కేజీఎఫ్ అయితే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే చాప్టర్ 3 కూడా ప్రశాంత్ నీలే డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సలార్ మూవీ షూటింగ్లో అయితే చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సలార్ మూవీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు సలార్ మూవీ అయితే ఇప్పుడు పార్ట్ 2 దీంట్లో బిజీ ఉన్నాడు. దాని తర్వాత మన ఎన్టీఆర్ గారితో బిజీ ఉంటాడని అందరికీ తెలిసింది. అయితే కేజీఎఫ్ 3 గురించి అయితే మనకి ఎక్కువ అప్డేట్స్ వచ్చినాయి. ఏంటంటే కేజీఎఫ్ 3లో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ని అయితే పెడుతున్నట్టు చాలా వైరల్ అయితే అవుతుంది. అందులో ఎక్కువ మాట్లాడుకుంటే కనుక మన ఎన్టీఆర్ని మెయిన్ ప్రభాస్ని కూడా ఇందులోకి అయితే తెస్తున్నట్లయితే చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళిద్దరు కనుక వచ్చిరు అంటే ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎవరైతే బాలీవుడ్ హాలీవుడ్ ఈ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇందులో అయితే యాడ్ చేస్తానంటూ ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పినట్టయితే రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. సో చూడాలి మరి ఇంకా ఇందులో మెయిన్ అయితే ఎక్కువ మనకి చాప్టర్ 2 నుంచే ప్రభాస్ అయితే ఇందులో నటిస్తారని మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రభాస్ కూడా నటిస్తే చాలా బాగుంటుంది. జస్ట్ అలా వచ్చిపోయినా కానీ ఒక థియేటర్ అంతా దద్దరిల్లిపోతుందని అయితే సో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఇందులో యాక్ట్ చేయాలనుకుంటున్నారా మరి మీరు కూడా ఏమనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి. ఇందులో అయితే మనకి ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే చాప్టర్ 3లో మాత్రం పక్కా ప్రభాస్ గారు అయితే ఉంటున్నారని అయితే వినిపిస్తుంది. అలాగే చాప్టర్ 3 ఇన్ని డేస్ ఏంటంటే ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ చాప్టర్ 3 అసలు ఉంటుందా ఉండదా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం పిచ్చ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఏంటంటే చాప్టర్ 3 100% ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవడంతోనే ముందుగా ఈ కేజీఎఫ్ చాప్టర్ 3 అయితే స్టార్ట్ చేస్తామంటూ ప్రశాంత్ నీల్ గారే స్వయంగా చెప్పడం అయితే జరిగింది. సో ఈ చాలామంది ఇప్పుడు ఎవరైతే ఈ కేజీఎఫ్ ఫ్యాన్స్ ఉన్నారో చాలామంది ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం అయితే. ఎందుకంటే మనం ఆల్రెడీ కేజీఎఫ్ గురించి సో కేజీఎఫ్ ఆల్రెడీ ఆ మూవీ చూసుకుంటే కనుక మనకి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కొక్కటి నార్మల్ ఒక అడిగేస్తేనే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దద్దరిల్లిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. అండ్ స్టోరీ పరంగా చూసుకున్నా కానీ అమ్మ కోసం ఎంతో చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఆ మూవీలో అమ్మ లేదు ప్లస్ వాళ్ళ వైఫ్ కూడా లేదు కాబట్టి యష్ వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది కాబట్టి మరి ఇంకా ఎలా ఉండబోతుంది, ఇంకా ఇందులో ఎన్ని సస్పెన్స్ ఉండబోతున్నాయి, ఎవరెవరు యాడ్ కాబోతున్నారు అనేది ఇది చాలా పెద్ద సస్పెన్స్. అండ్ ఇంకా రాబోయే ఇప్పుడు మళ్ళీ వచ్చే అప్డేట్లో అయితే నేను ఇప్పుడు ఈ వీడియో అండ్ ఇన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ నుంచి అయితే చాలా ఇలాంటివి అయితే రూమర్స్ చాలా వినిపిస్తున్నాయి. చూడాలి. సోషల్ మీడియాలో అయితే కేజీఎఫ్ 3 గురించి అయితే ఈ మధ్య కాలంలో అయితే చాలా హైప్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడే మనకి కేజీఎఫ్ అంటేనే ఒక రేంజ్లో ఆడుతుంది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ మన ప్రశాంత్ నీల్ సలార్తోని ఇంకొక రేంజ్ అయితే ఎదిగాడంటే ఇంకా చాలా బాగా తీశాడు. ఆల్రెడీ కేజీఎఫ్ తర్వాత సలార్ మళ్ళీ ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఉంటాయి. ప్రభాస్ను కూడా ఇందులోకి తెస్తే ఉంటుంది ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇంకేమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను తప్పకుండా మరో వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.